ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ఓం. ఉపనిషత్తులనేటువంటివి భారతీయ వాంగ్మయాల సారాంశానికి ఇది పరాకాష్ఠ. అంటే ఏకస్మిన్ విజ్ఞానేన సర్వమిదం విజ్ఞాతం స్యాత్. ఒక ఉపనిషత్తిక్ స్టేట్మెంట్ అది. అంటే ఉపనిషత్తుల్లో ఒక వాక్యం, ఏది తెలుసుకుంటే ఇక తెలియవలసిన అవసరం అంటూ ఏది మిగలదో, ఇంకా ఏ అవశేషము లేకుండా పరిపూర్ణమవుతుందో అటువంటి జ్ఞానాన్ని పొందాలి ఒక మనిషి. ఏకస్మిన్ విజ్ఞానేన, ఏ దానిని తెలుసుకోగలిగితే వ్యక్తి సర్వమిదం విజ్ఞాతం స్యాత్, అన్నీ కూడా ఆ వ్యక్తికి అవగతమవుతుందో, అంటే ఇంకా తెలుసుకునేటువంటి శేషం ఉండదు, నిర్విశేషం. అటువంటి జ్ఞానాన్ని ఒక వ్యక్తి పొందగలిగితేనే ఆ జ్ఞానము పరిపూర్ణమవుతుంది. బాగా ఆలోచించండి. ఈ లోకంలో మనం ఏ అనుభవాన్ని పొందినా ఆ అనుభవం తాత్కాలికం. ఏ అనుభవమైనా తీసుకోండి, సుఖమైన దుఃఖమైన, ఆ అనుభవం తాత్కాలికమైన అనుభవం. అది శాశ్వతమైనటువంటి అనుభవంగా ఉండట్లేదు. ఏది ఉందా? ఏదైనా మీరు తీసుకోండి. ఒక సుఖం ఎంతసేపు ఉంటుంది? సపోజ్ మనం ఏదైనా ఒకటి తింటే చాలా హాయిగా ఉంటుందండి నాకు అనిపించింది అనుకోండి. ఆ హాయి తినేదాకా ఉంటుంది అని అంటారు చాలా మంది. నేనేమంటానంటే ఆ తినడం మధ్యలోనే హాయి అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ మంచి గుంటూరు మిరపకాయ పచ్చడి, మంచి ఎర్రటి పళ్ళు పచ్చడి తయారు చేసి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని అది కలుపుకుని తింటే అబ్బా ఎంత బాగుంటుందండి, ఎంత నాలుగుకి ఎంత బాగుంటుందో అని అంటారు. సపోజ్ మంచి గుంటూరు మిరపకాయలు పచ్చడి చేసి మీరు కలుపుకొని తింటున్నప్పుడు, ఆ కలుపుకుంటున్నప్పుడు మీలో ఒక ఉత్కర్ష, అబ్బా ఇంక అసలు తినాలి తినాలని నోరంతా నీళ్ళు ఇప్పుడే ఊరిపోతున్నట్టున్నాయి మీకు. కాబట్టి ఈ లోకంలో అనుభవం గురించి నేను చెప్తున్నాను. ఉపమానం అది, అదొక జస్ట్ ఒక ఉపమానం. ఏ అనుభవమైనా ఈ వ్యక్తికి లోకంలో తీసుకోండి, ఆ అనుభవం తాత్కాలికమే, శాశ్వతం కాదు. ఒక డబ్బైనా సరే, ఒక ఇళ్ళైనా సరే, చాలా అందంగా ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఎన్ని రోజులు ఆ అందాన్ని అనుభవిస్తారు? కొన్ని రోజులు చూడగా చూడగా మనం అందులో ఉండగా, 3వ రోజు 4వ రోజు 5వ రోజు, వారం 10 రోజులు, నెల రోజులు, 2 నెలలకి ఆ ఇంటి మీద ఆ మక్కువ తగ్గిపోవడం మొదలవుతుంది. అంటే ఇంక ఉండాలి, ఇళ్ళు ఉంటామంతే. కాబట్టి మనిషి ఏదైనా ఒక పైకి ఎదగాలనుకున్నప్పుడు అన్నిట్లో దూరిపోయి ఎదగక్కర్లేదు. మనిషి అన్నిటినీ విచారణ చేస్తే, నిష్పక్షపాత ధోరణితో కనుక విచారణ చేస్తే మనిషి ఎదగగలడు. అందుకని ఎప్పుడు నా మాటల్లో మీరు వింటూ ఉంటారు, వదలడం కాదు మనిషి చేయవలసింది. ఏం చేయాలి? ఎదగాలి. వదిలితే మనిషి ఎదగలేడు. ఎదిగితే అన్ని వదిలిపోతాయి తనంత తానుగా కదా. ఇప్పుడు చెట్టు ఎక్కుతున్నాం అనుకోండి, ఎక్కేటప్పుడు మనిషి ఏంటి? కొమ్మలు వదిలేస్తున్నాడా, పైకి ఎక్కుతున్నాడా? ఏం చేస్తున్నాడు? కొమ్మలు వదిలేస్తున్నాడా? కొమ్మలు వదిలేస్తే కింద పడతాడు. అతని ప్రయత్నం వదలడం కాదు, అతని ప్రయత్నం ఏంటి? ఎక్కడం ప్రయత్నం. ఆ ఎక్కే ప్రయత్నం చేసేటువంటి వ్యక్తికి తను పట్టుకున్నటువంటి కొమ్మ తనంత తానుగా వదలబడుతుంది. అంతేనా కదా?
అలాగనే ఇక్కడ కూడా ఆధ్యాత్మిక సాధనలో ప్రపంచంలో దాన్ని వదిలేయండి, దీన్ని వదిలేయండి, దీన్ని వదిలేయండి, అన్ని వదిలిపారేయండి పొరపాటు. కానీ ఎదిగినటువంటి వాడికి అన్ని తనంత తానుగా వదలబడతాయి. కాబట్టి ఎదుగుదల అనేది కావాలి. ఎదుగుదల అనేది ఒక వ్యక్తికి ప్రధానమైన అంశం. ఆ ఎదుగుదల లేకపోతే వ్యక్తి పరిపక్వతను పొందలేడు, పరిపూర్ణమైన స్థితిని పొందలేడు. కాబట్టి ఉపనిషత్తు కూడా ఇక్కడ అమోఘమైన కోణంలో ఒక వ్యక్తి ఎదగడానికి ఏ ఏ అంశాలనైతే పరిగణించి మనకు ముందుంచుతుందో ఆ అంశాలన్నింటినీ కూడా ఉపనిషత్తు చాలా అర్థవంతంగా డీల్ చేయిస్తుంది. ఈ లోకంలో ఒక మనిషి పొందే అన్ని అనుభవాలని ఆయన ఎన్ని రకాలుగా చెప్పాడు అనంటే, ఉపనిషత్తుల్లో మనకు భాష్యకారులు కూడా చాలా క్లుప్తంగా కొన్ని అంశాలకు తీసుకొచ్చేశారు. ఆ అంశాలన్నింటినీ మనం పరిగణలోకి తీసుకునే ముందు అసలు ఈ ఉపనిషత్ అనేటువంటిది మనకు ఏం చేయిస్తుంది, అసలు మనకు ఎందుకు ఈ ఉపయోగం, ఉపనిషత్తు ఉపయోగం ఏంటి అంటే, ఉపనిషత్తు చెప్పేటువంటి ప్రధానమైన అంశం ఏంటనంటే, ఈ లోకంలో ఏ అనుభవమైనా తాత్కాలికమే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనం అనుభూతి పొందడానికి బయటికి వెళతాం అంటే మన స్వరూపాన్ని విడిచి మనం బయటికి వెళతాం. అనుభూతి పొందిన తర్వాత అబ్బబ్బబ్బా అనుకుంటూ మళ్ళీ మన దగ్గరికి వచ్చి కూర్చుంటాం. మళ్ళీ మనలో మనం ఉన్నప్పుడు అలా ఉండడం ఇష్టం లేక మళ్ళీ బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం ఇంకో అనుభవాన్ని చూసి. మళ్ళీ దాన్ని చూస్తాం, కొంతసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తాం. అంటే ఎలాగైతే ఓ పక్షి బయటికి వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది? ఏదో పురుగులు పట్టుకు రావడం కోసం వెళ్ళి ఆ పురుగులనో లేకపోతే కర్రపులనో పట్టుకొస్తుంది, మళ్ళీ తన గూట్లోకి వచ్చేస్తుంది. అక్కడ ఉండదు, వచ్చినంతసేపు ఉండదు, మళ్ళీ వెంటనే పరుగులు తీస్తుంది, బయటికి ఎగిరిపోతుంది. బయటికి వెళ్ళేమైనా ఉంటుందా అంటే ఉండదు, మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది. ఉంటుందా? ఉండదు, బయటికి వెళ్తుంది. మన బ్రతుకు కూడా ఇలానే. మనలో మనం ఉన్నంతసేపు ఉండం, మళ్ళీ బయటికి వెళ్ళిపోతాం. ఏదో ఒకటి చూస్తాం, ఏదో ఒకటి వింటాం, దాని వెనకాల వెళతాం. మళ్ళీ వెళ్ళి అక్కడేమని ఉండిపోతామనంటే ఉండం, మళ్ళీ వచ్చేయాలి. ఇదే మన బ్రతుకు కూడా అలానే ఉంది. ఏదో ఒక దాన్ని చూడడం, దాన్ని పొందాలనుకోవడం, వెళ్ళడం, దాన్ని పొందడం, చూడడం, ఇంతేలా అనుకోవడం, మళ్ళీ లోపలికి రావడం. అందుకనే ఉపనిషత్తులో ఒక మాట ఉంది, పరాంచి కాని వ్యతిరినత్ స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతి న అంతరాత్మన్. అంటే మనకి ఇంద్రియాలన్నీ బయట ఉన్నాయి కదా, కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు ఇవన్నీ బయట ఉన్నాయి. మనస్సు ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? లోపల. మనస్సు బయట ఉంటే గొడవే లేదు, అది ఇంక అసలు లోపలికి రాదు. ఇంకా ఈ గందరగోళం అక్కర్లేదు, ఈ శాస్త్రం, ఈ శ్రవణం, ఈ సాధన ఏం అక్కర్లేదు. వీడు భగవంతుడు ఎంత గొప్ప తెలివిగా మనల్ని ఇరికించి పెట్టాడనంటే, లోపలేమో మనస్సుని పెట్టాడు, ఇంద్రియాలన్నీ ఎక్కడ పెట్టాడు? బయటికి పెట్టాడు. పోనీ ఇంద్రియాలన్నీ లోపలికి పెట్టేసి ఉంటే మనసుతో పాటు అసలు ఈ ప్రపంచమే కనపడదు, అందరం పుట్టినప్పటి నుంచి అంతర్ముఖులమయ్యే ఉంటాం. అలా పెట్టలేదు ఆయన. మనస్సుని లోపల పెట్టాడు, ఇంద్రియాలన్నింటినీ బయట చూసేలా పెట్టాడు. ఇప్పుడు మనం తగులడిపోతున్నాం. మనం ఈ రెండింటి ఘర్షణలో మన మధ్యలో ఇరుక్కుంటున్నాం. మనం కళ్ళు చూసినప్పుడు మన మనస్సు ఏం చేస్తుంది తెలుసా అండి? లోపల ఉండదు. ఇంకా ఏం చేస్తుంది అది? మనస్సు ఏం చేస్తుంది? కళ్ళతో పాటు బయటికి వెళుతుంది. చెవులు వింటున్నప్పుడు చెవితో పాటు బయటికి వెళ్తుంది. అందుకనే ఏదైనా ఒకటి వింటే దాని గురించి ఎలాగైనా దాన్ని తెలుసుకోవాలనేటువంటి తాపత్రయం, ఏదైనా ఒకటి చూస్తే అది నాకు కావాలి, అది తెచ్చుకోవాలనే తాపత్రయం. అంటే ఈ ఇంద్రియాలన్నీ బయటికి వెళ్ళినప్పుడు, బయట వాటిని గుర్తించినప్పుడు, అది నాకు కావాలి అనే భావన లోపల కలిగినప్పుడు, ఇంకా ఏదో రకంగా నాకు కావాలనుకున్న దాన్ని నేను తెచ్చుకునేదాకా పడుకోనివ్వను. అంతేనా కాదా? ఇది మనిషికి ఉండేటువంటి సహజ లక్షణం. ఎందుకు ఈ సహజ లక్షణం ఏర్పడింది? ఎందుకు ఈ లక్షణం ఏర్పడింది అనంటే, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇంద్రియాలన్నీ బయటికి పరుగులు తీస్తున్నాయి కాబట్టి కళ్ళు బయట దాన్నే చూస్తుంది, లోపల ఎప్పుడైనా చూసుకుంటుందా? కళ్ళు ఎప్పుడైనా లోపలికి తిరిగి ఒకసారి మన లోపల ఏముందో చూడగలదా? చూడలేదు. నా కళ్ళు ఎంతసేపటికి నన్ను చూడనివ్వదు, నన్ను చూడలేదు. మిమ్మల్ని చూస్తుంది, దీన్ని చూస్తుంది, దాన్ని చూస్తుంది. బయట ఉన్న దేన్నైనా కళ్ళు చూడగలదు, కానీ ఏ రోజు కూడా లోపలికి తిరిగి నా లోపల ఉన్నటువంటి దాన్ని చూడలేదు. ఇది దౌర్భాగ్యం.
నా ముక్కుకి బయటున్నటువంటి సువాసనలు కానీ దుర్గంధాలు కానీ అన్నీ కనపడుతుంది, కానీ నా లోపల ఉన్నటువంటివి ఏది నాకు కనపడదు. అందుకనే ఒక వ్యక్తి ఇతరుల లోపాలు కనిపెట్టడం కోసం చాలా తాపత్రయపడతాడు, కానీ తన లోపాలని కనిపెట్టుకోవడం చాలా కష్టమైపోతుంది వాడికి. అందుకనే తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. ఉర్విజనులకెల్ల ఉండు తప్పు కదా. కాబట్టి ఇక్కడ కూడా ఏమైపోతుందంటే ఇంద్రియాలన్నీ బహిర్ముఖమై బయటికి వెళ్ళిపోతున్నాయి. నేను లోపల నా మనోబుద్ధులు ఉంటుంది. ఏం జరుగుతుందంటే కళ్ళు వెళ్ళి చూస్తుంది, రిపోర్ట్ చేస్తుంది ఇది కావాలని. వెంటనే మనస్సు పరుగులు తీసుకుంటూ వెళ్ళి దాన్ని ఎలాగోలా తెచ్చుకోవాలని ప్రయత్నం. చెవులు వింటుంది, విన్నదాన్ని ఏదో తెచ్చుకోవాలని తాపత్రయం. నాలుకేదో రుచి చూస్తుంది, అది తెచ్చుకోవాలని ప్రయత్నం. కాబట్టి ఇంద్రియాలు బయటికి వెళ్ళి బహిర్ముఖములై బయటికి వెళ్ళి తెచ్చుకున్నటువంటి అంశాలని ఏదో రకంగా దీన్ని నేను సొంతం చేసుకోవాలనేటువంటి ఆరాటం. కాబట్టి ఇంద్రియాలని మనం పక్కకు పెట్టి ఒక్కసారి లోపలుండే మనస్సుతోటి డీల్ చేస్తాయి. ఎందుకంటే ఇది బయట ఉండేది బయట వాటిని చూస్తాయి. ఇంక ఇంద్రియాలు అనేవి బయట విషయాలని తప్ప నన్ను చూడడానికి ప్రయత్నం లేవు. ఇవి చేయలేవి. కళ్ళని ఏమన్నా ఒకవేళ బలవంతంగా మనం తిప్పామంటే కళ్ళు పోతాయి, ఫ్యూజ్ పోతుంది, పనికిరాదు. కాబట్టి ఇంద్రియాలు నన్ను గుర్తించడానికి పనికిరావు. కాబట్టి ఇంద్రియాలని పక్కన పెట్టండి. ఇప్పుడు నన్ను గుర్తించడానికి పనికొచ్చేది ఒకటే సాధనం, ఒకటే పరికరం. ఏంటిది? మనస్సు. అందుకనే ఎన్ మనసానమనుతే అంటే మనస్సుతో దాన్ని గుర్తించలేము, కానీ మనసే ఎంతో కొంత దాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇంకేది పనికిరాదు మనకి ఇక్కడ. కాబట్టి ఉపనిషత్ అనేది ఇంద్రియాల వరకు వెళ్ళదు, ఇంద్రియాలను దాటి మనస్సుని ఉపకారంగా తీసుకుని మనస్సు యొక్క సహకారంతో మనల్ని లోపలకు తీసుకెళ్తుంది ఉపనిషత్. అందుకని ఉపనిషత్ విద్య అనంటే దానికి ఒక పేరుంది, బ్రహ్మ విద్య అని, ఆత్మ విద్య అని పేరు ఉపనిషత్తులకి. అంటే నా స్వరూపాన్ని, నా యథార్థాన్ని నాకు తెలియచేస్తుంది ఉపనిషత్ విద్య. ఇప్పుడు నేను అనగానే మనం ఏమనుకుంటామంటే ఇదండి నేనండి అని అంటాను. కాదు, ఇది జస్ట్ ఒక పెట్టి, ఇది ఒక పెద్ద బాక్స్, ఇదో పెద్ద పెట్టండి ఇది. ఇందులో ఇంద్రియాలన్నీ అమర్చున్నాయి. ఈ ఇంద్రియాలు, ఈ పెట్టి అంతా కూడా కదులుతూ ఉంటుంది. నేను అనగానే దీన్ని కదిలేదాన్ని అనుకుంటున్నాం. కాదు, ఇందులో ఒకడు కూర్చుని ఉన్నాడు. వాడి యొక్క ఆజ్ఞ ఉంటేనే శరీరం కూడా కదులుతుంది. వాడు ఆలోచిస్తేనే శరీరం కదులుతుంది. వాడు అనుకుంటేనే ఈ శరీరం ఏదైనా క్రియ చేస్తుంది. మన శరీరం ఎలా ఉపయోగపడుతుందనంటే, ఇప్పుడు కవ్వం ఉంది, పెరుగు గిన్నెలో కవ్వం వేశారు చిలకడానికి, పెరుగుని చిలకడానికి. కవ్వం తిరిగిపోతుందా, లేకపోతే తిప్పేవాడు తిప్పేదాన్ని బట్టి తిరుగుతుందా కవ్వం? తిప్పేవాడి చేతిలో కవ్వం ఉంటుంది. వాడు ఎలా తిప్పితే, ఎటువైపు లాగితే అటువైపు కవ్వం తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ శరీరం కూడా అలాంటిదే. నేను ఎలా మలుచుకుంటే ఆ శరీరం దాని మార్గంలోకి వెళుతూ ఉంటుంది. కాబట్టి శరీరం యొక్క ప్రవర్తన, ఇది చేసే ప్రవర్తన నా సంస్కారం మీద ఆధారపడింది, నా యొక్క సంకల్పం మీద ఆధారపడింది, నా ఆలోచన మీద ఆధారపడింది, నా యొక్క మార్గమేదో, నా యొక్క గమ్యమేదో, నా యొక్క సాధన ఏదో, నా యొక్క చరించేటువంటి విధానమేదో నా లోపల ఆలోచనను బట్టి ఉంటుంది. కాబట్టి లోపల ఆలోచన ఇంత శరీరాన్ని కదుపుతూ ఉంది, అంతే కదా. లోపల కలిగే ఆలోచన ఈ శరీరాన్ని నడిపిస్తుంది. అసలు ఆలోచన లేకపోతే గుర్తుపెట్టుకోండి, అసలు ఈ శరీరం ఎందుకండి మనకు? మనస్సు కోరుకుంటుంది, మనస్సు కావాలనుకుంటుంది, కానీ అదేం చేయలేదు. దానికి శరీరం తోడవ్వాలి. కానీ శరీరానికి ఏం అక్కర్లేదు, శరీరానికి ఏం అక్కర్లేదు. ఇప్పుడు మంచి వేడిగా కాఫీ తాగాలి, ఎవరికది? నాలుక్కే, నోటికే కాదు, ఎవరికి? ఏమండి, నాకు మంచి వేడి కాఫీ ఉంటే చాలా బాగుంటుంది. ఎవరికి? నాలుకకే, నోటికే, వ్యక్తికే, వ్యక్తికి. ఆ వ్యక్తి ఎవరు? ఈ నాలుక కాదు, ఈ నోరు కాదు. గుర్తుపెట్టుకోండి, నాకు కావాలి అనుకున్న దానికేమో దేహం లేదు, ఇంద్రియాలు లేదు. ఈ దేహానికి ఇంద్రియాలకేమో ఇవేం అక్కర్లేదు. ఇది ఊరికినే, ఇదో జడం అదొక జడం అంతే. ఎంత విచిత్రమైన ప్రకృతి చూడండి ఇది. కావాలనుకున్న వాడికేమో శరీరం లేదు, అది అశరీరి. శరీరానికేమో ఇవేం అక్కర్లేదు, ఉన్నా అక్కర్లేదు, లేకపోయినా అక్కర్లేదు.
కాబట్టి ఇక్కడ ఈ రెండిటితోటి ఈ ప్రపంచంతో ముడిపడి మనం బ్రతుకుతున్నాం. లోపల శరీరము లేని శరీరం ఒకటి, మనోబుద్ధుల్ని ధరించి జీవుడు. శరీరంతో ఇదొక, ఇంద్రియాలతో ఈ శరీరం ఒకటి. కాబట్టి ఇక్కడ నేను అనుకున్నప్పుడు ఈ శరీరము ఇంద్రియాలు కాను, దీనికి విలక్షణమైన వ్యక్తిని, దీన్ని వాడుకునే వ్యక్తిని నేను, శరీరాన్ని వాడుకునే వ్యక్తిని నేను. అందుకనే భగవద్గీతలో కూడా 13వ అధ్యాయంలో కృష్ణుడు అంటాడు, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమితి అభిధీయతే. గుర్తుపెట్టుకోండి, ఈ శరీరం ఏమిటనంటే నేను వాడుకునేదానికి, నేను ఉపయోగించుకునేదానికి పనికొచ్చే అద్భుతమైనటువంటి పరికరం. దట్స్ ఇట్. ఈ శరీరం కాళ్ళు కానీ, చేతులు కానీ, నోరు కానీ, కళ్ళు కానీ, ముక్కు కానీ, చెవులు కానీ, ఈ ఇంద్రియ సముదాయంతో కూడుకున్నటువంటి ఈ దేహము నేను వాడుకునేదానికి, నా మనుగడకు, నా అభ్యున్నతికి, నా జీవన యాత్రకు అద్భుతమైనటువంటి పరికరం ఈ శరీరం. కానీ నేను ఈ శరీరం కాను. ఎందుకని? ఈ శరీరమే నేనైతే, ఇప్పుడు నేను కాఫీ లోపల తాగాను అనుకోండి, లోపల నాలుక మీద పోసుకుంటే ఆ కాఫీని రుచి చూసేది ఎవరు? నేను, నాలుక కాదు. చాలా బాగుందని చెప్పేది నేను, అవునా? ఏదైనా ఒకటి చూశాననుకోండి, ఎలా ఉందనంటే కళ్ళకి సంబంధం లేదు, నేను చెప్తాను బా చాలా బాగుందండి ఇదని. కాబట్టి కళ్ళతో చూసిన దాన్ని నేను అనుభవించి చెప్తున్నాను, నాలుకతో రుచి చూసిన దాన్ని నేను అనుభవించి చెప్తున్నాను, ముక్కుతో వాసన పీల్చిన దాన్ని నేను అనుభవించి చెప్తున్నాను. కాబట్టి కళ్ళు, ముక్కు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా శరీరం యొక్క అనుబంధమైనటువంటి ఇంద్రియాలే కానీ నాకు సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఎవరిని? అసలు ఈ శరీరం నేను కాదన్నప్పుడు నేను ఎవరిని? శరీరం నేను కాను కాబట్టే ఈ శరీరం నాకు మొదట్లో లేదు, తర్వాత తయారైంది. తయారైన ఈ శరీరం మళ్ళీ ఏమైపోతుంది? కాలగర్భంలో వదలబడుతుంది, విడిచిపెట్టేస్తామంతే. కాబట్టి నాకు ఈ శరీరానికి ఇంత తేడా ఉన్నప్పుడు, ఈ విలక్షణత ఉన్నప్పుడు మరి నేను ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే మనకి ఈ లోకంలో సమాధానం దొరకదు. ఏది సమాధానం ఇవ్వదు, ఒక్క ఉపనిషత్తు మాత్రమే ఇస్తుంది. సరే, ఆ ఉపనిషత్తు ఎలా ఇస్తుంది అనంటే, ఆ ఉపనిషత్తు చెప్తుంది ఆ సమాధానాన్ని పొందాలి అనంటే వీడికి ఒక అవగాహన ఉండాలి ఈ లోకం పట్ల. కనిపించేదే సత్యం అనుకుంటే, కనిపించేదే శాశ్వతం అనుకుంటే, కనిపించేదే నిత్యం అనుకుంటే పొరపాటు, వాడితో ఏం మాట్లాడలేం మనం. అలాగనే ఈ శరీరంలో కూడా ఇది ఒక క్షేత్రం, ఇది నేను వాడుకుంటున్నాను, చేతులు వాడుకుంటున్నాను, నోరు, కళ్ళు, ముక్కు, చెవులు. గుర్తుపెట్టుకోండి, ఈ ఆలోచన వ్యక్తిలో మొదలవ్వాలి. ఇది వాస్తవికమైన దృష్టి. ఈ దృష్టికోణం మనిషికి అలవడాలి. అంతేకాని నేనే శరీరం అనుకుని పట్టుకున్నాడా తగులడిపోతాడు. కాబట్టి ఈ శరీరం నాకు ఒక పరికరం, నేను వాడుకునేదానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఇది గుర్తించాడో, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. బాగుంది, నాకు ఈ శరీరం ఒక పరికరం, ఒక ఆవాస క్షేత్రం, ఈ లోకంలో నా మనుగడ సాగించుకునేదానికి ఇది ఉపయోగపడే పరికరం, చాలా గొప్ప పరికరం. అయితే ఈ శరీరాన్ని వాడుకొని నేనేం సాధించాలి ఈ లోకంలో? రెండో ప్రశ్న. ఈ శరీరాన్ని నేను వాడుకొని ఈ లోకంలో నేనేం సాధించాలి? ఈ శరీరాన్ని ఈ లోకంలో నేను పొందింది ఏదో చిన్న చిన్న విషయాలు సాధించి నాకంతా జీవితంలో సాధించాలని అనుకునేదానికి కాదు. అమూల్యమైన అంశాన్ని ఈ దేహం ద్వారా నువ్వు సాధించాలి. అందుకనే మనకు శాస్త్రాలలో చాలా అద్భుతమైన మాట ఉంది, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. గుర్తుపెట్టుకోండి. అంతేకాదు ఇంకొక అడుగు ముందుకేశారు, శరీరమాద్యం ఖలు మోక్ష సాధనం. ధర్మ సాధనమే కాదు, ఇది మోక్ష సాధనం. మనకి ఎన్ని పురుషార్థాలండి? 4. ధర్మ, అర్థ, కామ, మోక్షం. కాబట్టి ఈ శరీరంతో కేవలం ధర్మం అనే పురుషార్థాన్ని సాధించడం కోసం కాదు, ఈ శరీరంతో చిట్ట చివరిదైనటువంటి మోక్షం అనే పురుషార్థాన్ని కూడా సాధించాలి. ఈ మధ్యలో అర్ధకామాలు అంటారా? బతికున్నప్పుడు మనిషి అర్ధకామాలని పొందుతూ ఉంటాడు. ఈ లోకంలో వచ్చేవి వస్తుంటాయి, పోయేవి పోతూ ఉంటాయి, కలిసేవాళ్ళు కలుస్తూ ఉంటారు, విడిపోయేవాళ్ళు విడిపోతూ ఉంటారు. అర్ధకామాలు ఇవి. ఇవి వస్తూ ఉంటాయి. డబ్బు వస్తుంది, ఒకసారి నష్టం వస్తుంది, ఒకసారి విపరీతమైన లాభం వస్తుంది, ఒకసారి కలిసి వస్తుంది, ఒకసారి కలిపేసుకుని పోతుంది. ఆరోగ్యం ఒకసారి బాగుంటుంది, ఒకసారి పాడైపోతుంది. లేదు ఇంట్లో
తల్లి తండ్రి వాళ్ళు వీళ్ళు బంధువులు చుట్టాలు పట్టాలు అందరూ కలిసి వస్తుంటారు. ఒక్కోసారి ఏదో విరోధాలు వచ్చి అందరూ విడిపోతారు. అర్థకామాలు ఇవన్నీ. ఇళ్ళు కట్టుకున్నాం చాలా బాగుందని, ఏదో టైం బాగోలేదు, కొంత అప్పులు పాలేం, ఇళ్ళు వదిలేస్తాం, పోతాం, మళ్ళీ ఇంక కలిసి వస్తుంది, ఎక్కడో ఇంకో మంచి ఇల్లు కట్టుకుంటాం. బట్టలు కొనుక్కుంటాం, ఏవో పోయాయి చిరిగిపోయాయి, ఇంకో బట్టలు కొనుక్కుంటాం, వాడుకుంటాం. అంటే అర్థకామాల మీద మనమేం పెద్దగా ఇక్కడ సాధన చేయక్కర్లేదు. కానీ దేని మీద సాధన చేయాలి? ఈ శరీరంతో ధర్మానికి సాధన చేయాలి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. కానీ ధర్మం వరకే సాధన చేసి ఆగిపోవడం కాదు. ఈ ధర్మ సాధన మోక్ష సాధనానికి ఉపయోగపడాలి కదా. కాబట్టి ఇన్ని ఇంద్రియాలు అమర్చిపెట్టి ఇంత అర్థవంతంగా ఈ దేహాన్ని నేను ఇక్కడ చేరిందులో వాడుకుంటున్నాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ శరీరాన్ని నేను సక్రమంగా వాడుకున్నా ఒక రోజుకు వదిలిపెట్టేయాలి, అక్రమంగా వాడుకున్నా వదిలిపెట్టేయాలి. అర్థమైందే? కానీ వాడుకోవడం మటుకు ఈ శరీరం యొక్క ధర్మం, వాడబడడం ఈ శరీరం యొక్క ధర్మం. కాబట్టి ఇక్కడ ఒక సాధకుడికి ఒక ప్రశ్న వస్తుంది, అరేరే నేను ఈ శరీరాన్ని పొంది ఇక్కడ ఏదో సాధించడం కోసం వచ్చాను కదా, అది ఏమి సాధించడం కోసం వచ్చాను? అది ఒక ప్రశ్న మొదలవుతుంది. నేను ఏమి సాధించడం కోసం వచ్చాను ఈ భూమి మీదకి? నేను ఏది పొంది ఈ భూమి మీద దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి మళ్ళీ ఆఖరికి? ఏది పొందితే ఇంత అర్థవంతమైన దేహాన్ని సాధించి ఈ ఇంద్రియాలతో ఈ దేహంతో ఈ లోకంలో నేను ఏదో పొందినటువంటి పరిపూర్ణత సార్థకత చేకూరుతుంది? ఒక్కసారి మీ జీవితంలో మీరే ప్రశ్న వేసుకోండి. భార్యని సంపాదిస్తే ఏమైనా నేను పొందినవాడిని అవుతానా? ఏమండి నాకు పెళ్ళైపోయింది, నా జీవితంలో సార్థకత అయిపోయిందండి, అయిపోతుందా? నాకు పెళ్ళైపోయిందండి, ఇంకా నా జీవితం చరితార్థమైపోయింది. పెళ్ళైపోతే జీవితం చరితార్థమైపోతుందా? మొదలవుతుంది అక్కడి నుంచి సంసారం. పెళ్ళి అయితే అయిపోదు, పెళ్ళి అయిన తర్వాత నుంచి మొదలవుతుంది అసలు గడిబిడంతా. ఏమంటే పిల్లలు ఉంటే బాగుండండి, వీళ్ళు పుడతారు, ఇంకా వాళ్ళ కోసం వీడు వాళ్ళని పెంచాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేదాకా వీడికి తాపత్రయం, వాళ్ళకేదో ఆస్తి పాస్తి ఇచ్చేదాకా తాపత్రయం, వాళ్ళకేదో వీడి దగ్గర ఉన్నదంతా పంచిచ్చేదాకా తాపత్రయం. కాబట్టి ఇక్కడ ఉపనిషత్తు చాలా, అంటే చూడండి, ఇది యథార్థం మాట్లాడుతుంది కాబట్టి మనం వాస్తవికతను ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనిషి యొక్క భావన ఏంటనంటే, లోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోయే వాటి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం మనం. మీరు సంపాదించే డబ్బు అయినా ఇక్కడ వదిలిపెట్టాలి, ఓ ఆస్తిపాస్తులైనా ఇక్కడ వదలాలి, ఇళ్ళు పెద్ద వ్యాపారం పెద్ద ఫ్యాక్టరీలున్నా వదలాలి, భార్య పిల్లలైనా మీరు వదలాలి. కాబట్టి మనం ఇంత అమూల్యమైన దేహాన్ని పొంది దేన్ని సాధించి వెళ్ళిపోతాం అనుకుంటున్నామంటే, ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయే వాటి గురించే సాధించాలనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఉపనిషత్తు అంటుంది, ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయే వాటి గురించి సాధించాలనుకుంటే నీకు పశువుకి ఏమీ తేడా లేదు. ఇన్ఫాక్ట్ ఒక రకంగా పశువు బెటర్. ఎందుకనంటే వాటికి ఈర్ష్యాద్వేషాలు కామక్రోధాలు ఇవేవి లేవు. ఈ పెంచుకోవడం తెంచుకోవడం గందరగోళం నలిగిపోవడం ఇవన్నీ ఎవడిది బాధ్యత? మనది, మనం పడుతున్నాం. సో కాబట్టి లౌకికమైన ప్రాయంతో లౌకికమైన దృష్టితో ఒక వ్యక్తి లోకంలో కేవలం వ్యక్తులని పొందితే సంతృప్తి పొందడం, వస్తువుల్ని పొందితే సాటిస్ఫై అయిపోవడం, లేకపోతే డబ్బుని సాధిస్తే అబ్బో నేను చాలా గొప్పవాడిని అనుకోవడం, లేదా కొద్దిగా పేరు రాగానే వాడికి అబ్బో నాకంటే గొప్పవాడు ఇంకెవడు లేళ్లే అనుకోవడం. కాబట్టి ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి బయట పడడానికి ఈ లోకంలో చేయవలసినటువంటి సాధన ఉపనిషద్ విద్య.